ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయనకు నీ పైన ఉన్నటువంటి సంకల్పము తెలియజేయడానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. నేను ఆయన పరిచయంలో నిలబెట్టబోతున్నానని చెప్పడానికి ఒక తీర్మానము కలిగి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను బలపరిచి నిలబెట్టబోతున్నటువంటి సమయం, నీ గురించి నశించిపోయేటువంటి వారు ఎదురు చూస్తున్నటువంటి సమయం. థాంక్ యూ జీసస్. ఈ CCS బేతేలు మినిస్ట్రీస్ లో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నటువంటి సమయం. థాంక్ యూ జీసస్. సేవకులారా, మీరు ధైర్యపడవలసిన అవసరం లేదు. నా సొంత మాటలు ఏవి నేను తీసుకొని రాలేదు. దేవుడు నాకు చెప్పిన మాటలు నేను తీసుకొని వచ్చాను. దేవుడిని పరిచర్యను విస్తరించబోతా ఉన్నాడు. ఒక ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీరు ఏకీభవించినట్లయితే మీ గుండె మీద మీ ఎడమ చేతిని పెట్టుకొని కుడి చేతిని ఆకాశము వైపునకెత్తి, మీ గుండె మీద మీ ఎడమ చేతిని పెట్టుకొని కుడి చేతిని ఆకాశము వైపునకెత్తి, యేసయ్యా, నేను నీ పని చేయడం చేత నేను కృతజ్ఞత తెలియజేస్తాను, నీ పని చేయడం చేత నేను కృతజ్ఞత తెలియజేస్తాననేసి యథార్థముగా నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. నీ గురించి సేవకునిగా నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతా ఉన్నాను. థాంక్ యూ జీసస్. మహాగరుడా, నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో నన్ను మరుగు చేసుకొని నీవు చెప్పమన్న ప్రతి మాటను నేను చెప్పుటకు నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రము నాయన. నీవు పలికిన ప్రతి మాట కూడాను ఇక్కడున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వ్యక్తిని మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం. CCS బేతేలు మినిస్ట్రీ విస్తరించును గాక. CCS బేతేలు మినిస్ట్రీలో ప్రతి వ్యక్తి కూడాను రానున్న దినాలలో నీ పరిచయంలో పాలు భాగస్తులుగా ఉందురు గాక. ప్రతి వారు కూడాను నూతనమైన వ్యక్తులను మందిరంలోనికి నడిపించుదురు గాక. మాత్రమే కాదు నాయనా, ప్రాముఖ్యంగా చిన్న బాబుని మీరు వాడుకొనబోతున్న విధానంలో తెలియజేసినందుకే వందనాలు. ఆ బిడ్డ పక్షంగా నీకున్నటువంటి ప్రతి ప్రణాళికను మీరు నిశ్చయముగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో వస్తున్న ప్రతి ఆటంకం, అభ్యంతరము యేసు శక్తి కలిగిన నామమున లయపరచబడును గాక. ఆ బాబుని జ్ఞానముతోను, వివేకముతోను, ఆరోగ్యముతోను, ఐశ్వర్యముతోను తగిన సమయమున మీరు నింపి వాడుకోనమని విజ్ఞాపన చేస్తున్నారు. ప్రాముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి సేవకుడు కూడాను బలపరచబడి తిరిగి వెళ్ళి వారి పరిచర్యలో నూతన బలము పొందుకొని నీవు చెప్పిన ప్రాంతములకు తరలి వెళ్ళుదురుగాక.